రాము ఒక పేద రైతు. ఆయన దగ్గర ఉన్న దాంట్లోని సంతోషపడుతూ ఉండేవాడు. కానీ భార్య మాత్రం నాకు ఇది కావాలి అది కావాలి అంటూ ఎప్పుడూ రాముని విసిగిస్తూ ఉండేది. అయితే రాము తన ఇంట్లో భార్యతో ఇలా మాట్లాడుతున్నాడు. అతి కష్టం మీద వ్యవసాయం చేసి పంట దిగుబడి రాక చాలా కష్టాలు పడి ఇదిగో ఈ ఇంటిని కట్టి అన్నాను. ఇంకా కావలసినవన్నీ సమకూరుస్తాను. తొందరపడితే పనులు అవ్వవు కదా అని చెప్పి భార్యతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఉండగా తనకి ఒక ఆలోచన వచ్చింది. మనమే సొంతంగా ఒక కూరగాయల తోట వేసుకుందాం. కూరగాయలు పండించుకుంటూ చక్కగా వాటిని మార్కెట్లో అమ్మితే మన కుటుంబానికి సరిపడే లాభం చేకూరుతుందని చెప్తుంటాడు. అలా చెప్పినప్పుడు రాము మాటలు పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది తన భార్య. ఇలా ఉండగా రాము కూతురు పెరట్లో ఆడుకుంటూ ఉంటుంది. తల్లిదండ్రుల మధ్య కలహింపులు చిన్నపిల్లైన తనకి ఏమీ తెలియదు. దాంతో రాము యథావిధిగా మళ్ళీ పొలంకి వెళ్ళసాగాడు. కూరగాయల తోట ఎలా పండించాలి అని ఆలోచిస్తూ కూరగాయల తోట వైపు నడవసాగాడు. ఇంటి దగ్గరున్న తన భార్యని తన పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి తేవడానికి తను ఎంతో కష్టపడేవాడు. రాత్రనక పగలనక తను చాలా కష్టపడుతూ ఉండేవాడు. అటు ఇంటిని ఇటు తోటని చూసుకునేవాడు. రాము పేదవాడే, కానీ అతనికి ఉన్న దాంట్లో సరిపెట్టుకునే మనస్తత్వం కలవాడు. కానీ తన భార్య ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలంటూ ఆశిస్తూ ఉండేది. భార్య మాటలు పట్టించుకోకుండా తనకు తోచిన పని తను చేసుకుంటూ అధిక లాభాలతో ఉండి తను ఒక ఇల్లుని నిర్మించుకున్నాడు. ఇంటికి కావలసిన రంగులు అన్నీ వేశాడు. దాంతో సంతోషంగా ఇంట్లో ఉన్నాడు. అలా ఇంటిని కూతుర్ని తన చదువుకు కావలసిన అవసరాలు తీరుస్తూ ఉండేవాడు. రాము ఇంకా ఏదో సాధించాలని అనుకునేవాడు. కానీ తనకి తగిన సహాయము సలహా ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అయితే కూరగాయల తోటకు వెళ్ళి కూరగాయలన్నీ కూడా వాటి యొక్క మొదలను తుడిచివేసి చక్కగా నారు అన్నీ పోసి చక్కగా మొక్కలకి సదుపాయాన్ని కలిగించేవాడు. కూరగాయలు తోటలోకి రానే వచ్చింది రాము వాళ్ళమ్మ. రాము అమ్మగారు వచ్చినప్పుడు అమ్మతో అంటున్నాడు, భార్య తగిన సలహాలు ఇవ్వలేకపోతుంది, తను నాకు సపోర్టుగా నిలవలేకపోతుంది, నేనేమి చేయలేనా అమ్మ అంటూ రాము అమ్మతో మాట్లాడుతూ ఉండేవాడు. రాము మాట్లాడుతూ ఈ కూరగాయల తోటని ఇంకా మంచిగా పెద్ద మార్కెట్గా పెద్దది అభివృద్ధిగా పరచాలని నా కోరిక, దానికి నీవు సలహా చెప్తావా అంటూ వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. తల్లి రాము మాటలు వింటూ, నీకు తగిన సహాయం నేను చేస్తాను, నీకు నీ భార్యకి గొడవ లేకుండా చక్కగా ఈ పొలంలో నువ్వు చక్కగా పండించుకుంటూ అవి మార్కెట్కి చేరేంత వరకు నీకు నేను తోడై ఉంటానని చెప్పి రాము తల్లి చెప్పింది.
రాము తల్లి తనతో చెబుతూ తనకు కావలసిన సహాయాన్ని అందిస్తూ ఉండేది. దాంతో రాము చాలా సంతోషంగా ఉండేవాడు. రాము ఇంటి నుంచి తోటకు వచ్చేసరికి ముందుగానే తన తల్లి అక్కడుండి తగిన మొక్కలకి నీళ్లు పోయడం లాంటివి, కలుపులు తీయడం లాంటివి చేస్తూ చక్కగా ఆ యొక్క కూరగాయల తోటని చూసుకునేది. ఏదో కలయిక ద్వారా రాము తల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయినా సరే రాముని విడిచిపెట్టలేదు. ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా తల్లి సలహాలతో తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత మొక్కలు అన్నిటికీ నీరు పోయడం లాంటివి, వాటికి గత్తము చదును అన్నీ చేసి చక్కగా కూరగాయలు పండిస్తూ ఉండేవాడు. కొన్ని కూరగాయలు పంటలు తెచ్చుకొని చక్కగా పంటను అనేది అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాడు. విత్తనాలు తెచ్చి వాటిని చక్కగా పొలంలో నాటేవాడు. అవి మరింత మంచి ఫలితాన్ని ఇచ్చేవి. అలా కొన్ని రోజులు అయ్యాక తల్లి సహకారంతో ఎంతో కొంత పనిచేస్తూ చూడగానే తను ఎంతో అభివృద్ధిగా చెందాడు. ఈ అభివృద్ధికి కారణం తన తల్లి అని గ్రహించి తన భార్యకి చెప్పాలనుకున్నాడు. కానీ పంట చేతికి అందింది. మరింత చదునుగా చేసుకుని అధిక మోతాదులో ఎక్కువ పంటని సమకూర్చుకోవడానికి రకరకాల కూరగాయలు పండించుతూ ఉండేవాడు రాము. దీనికి అంతటికి కారణం తన తల్లి సపోర్ట్ చేయడం వల్లే తనకి ఇంత మంచి అవకాశం దొరికిందని గ్రహిస్తూ పొలంలో ఉన్న కూరగాయలన్నీ చక్కగా ఉన్నాయా లేవా, వాటికి కావలసిన రసాయనిక ఎరువులు అన్నీ కూడా సమకూర్చబడ్డాయా లేవని చూస్తూ అలా తన కూరగాయల తోటలో తిరుగుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క పంటని చేతికి అందిన తర్వాత మార్కెట్కి తరలిస్తూ ఉండేవాడు. అదికే దిగుబడి రావడంతో సంతోషంగా ఉండేవాడు. అలా భార్య సపోర్టు లేకపోయినా తల్లిదండ్రుల సపోర్ట్ తోటి తను ఎంతో కొంత సంపాదన చేకూర్చుకున్నాడు. రాముకి మార్కెట్ నుంచి కూరగాయల కోసం చాలా వరకు తమ మార్కెట్కి పంపించమని చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. చక్కగా పంట అభివృద్ధి చెందినప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడు రాము. ఈ పంట అభివృద్ధి కారణంగా తల్లికి తగిన బహుమతి అందించాడు. భార్య కూడా తన సంతోషంగా తన భర్త ఎంతో సమర్థవంతుడని గ్రహించింది. తను కూడా ఎటువంటి సహాయం చేయనందుకు సిగ్గుపడింది. తను చేసిన పొరపాటును తను గుర్తించి ఇక మీదట అలాంటి పొరపాట్లు చేయనని చెప్పి రాముని క్షమాపణ అడిగింది. దాంతో పంటలు అభివృద్ధి చెందిన తర్వాత ఒక సేటు పంటను కొనుగోలుకి వచ్చాడు. తను కూడా రాముతో మాట్లాడి చాలా అభివృద్ధి పడ్డావు, దీనికి కారణం మీ అమ్మ అని చెప్పి తనతో మాట్లాడుతూ ఉన్నాడు. తగిన ధరలకి కూరగాయలన్నీ అమ్ముడవ్వాలని రాము అన్నాడు. దానికి తల్లి రాము సేటు కలిసి
కూరగాయలు ఒక్కొక్కటి ఎంత ధర అని చెప్పి రేటు బట్టి కూరగాయలు మార్కెట్కి తరలించాలని మాట్లాడుకుంటున్నారు. దాంతో చాలా సంతోషంగా తల్లి కూడా అక్కడే ఉండి వింటుంది. రాము ఇంతటి కారణం తల్లి అని సంతోషించింది తల్లి. దాంతో సేటు కూడా మార్కెట్లో ఉన్న ధరలకి కూరగాయలు తరలించమని చెప్పాడు. దానికి మీద ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానులే అని చెప్పి సంతోషంగా కూరగాయలు అనేవి సేటుకి పంపించాడు రాము. సంతోషంగా తల్లితో మాట్లాడుతూ, దీని అంతటికీ కారణం నువ్వే అమ్మా, నన్ను సంతోషంగా ఉంచావు, చాలా థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి చాలా సంతోషంగా తను కూడా కొన్ని కూరగాయలు అనేవి తీసుకుని వెళ్ళి చక్కగా రుచికరమైన వంటలు కూడా చేసుకుంది. తర్వాత తన కూతురు కూడా తన తోటకు వచ్చి నాన్నమ్మతో మాట్లాడుతూ కూరగాయలు కావలసినవి ఇంటికి తీసుకువెళ్ళారు. దాంతో చక్కగా రోజు ఆ కూరగాయలతో వాళ్ళే వండుకొని తినేవాళ్ళు. దాంతో నాన్నమ్మతో సంతోషంగా కూరగాయల తోటలో కూరలు ఏరుకుంటూ నాన్నతో కలిసి ఆ కూరగాయల తోట అంతా సంతోషంగా తిరిగింది. క్యాబేజీ, బీట్రూట్, టమాటా, తోటకూర, బచ్చల కూర అన్నీ పచ్చి ఆకుకూరలతో కలిపి రకరకాల కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళసాగారు. తండ్రి ఎంతో సంతోషిస్తూ కూతుర్ని కూడా దగ్గరికి తీసుకుంటూ, మనము చాలా అభివృద్ధి పడాలంటే ఐకమత్యంగా ఉండాలి. అమ్మ, నేను, నువ్వు, నాన్నమ్మ అందరం కలిసిమెలిసి ఉందాం. ఇక నుంచి మనకి తగిన సలహాలు పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండటం వల్ల మనకి చాలా మంచిది అంటూ తన కూతురికి రాము చెప్పాడు. తన నాన్నమ్మని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా తను సంతోషంగా నానమ్మతో రోజు ఆడుకునేది. పెద్దల మాట ఎప్పుడు వినాలి, వినుంచో అంతా మంచిగా జరుగుతుంది. కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.